హాయ్ అండి, నేను మీ వల్లిని. ఈరోజైతే నేను ఫిష్ రెసిపీ అయితే చూపించబోతున్నాను అనమాట. చాలా సింపుల్గా ఇది ఫిష్ కర్రీ, అంటే పులుసు కాకుండా కర్రీ లాగా అయితే చేస్తున్నాను. అండ్ చాలా సింపుల్గా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఎవరైనా సరే చాలా బాగా ట్రై చేయొచ్చు. అండ్ చాలా నార్మల్ ఇంగ్రీడియంట్స్తో అయితే చేస్తున్నాను అనమాట. మరి లేట్ చేయకుండా ఛానల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. ముందుగా ఫిష్ చేయడం కోసం నేను ఇలా మీడియం సైజ్ ఫిష్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది మంచిగా వాష్ చేసి దీన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాం. 2 స్పూన్స్ కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసి మాత్రమే మనం మ్యారినేట్ చేస్తున్నాం. ఏ మసాలాలు, ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా, చాలా నార్మల్గా మంచిగా అయితే మనం ఇది కలుపుకుంటున్నాం అనమాట, ఈ ఫిష్ అనేది. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి ఫిష్కి బాగా పట్టించేదాకా కూడా ఈ విధంగా కలిపి మనం ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్న తర్వాత మనం కర్రీ చేయాలంటే మనకి ఈ ఆనియన్స్ ఇవన్నీ కావాలి కదా. సో మనమైతే ఈ ఆనియన్స్ని అయితే నేను ఇలా మీడియం సైజులో 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా మిర్చి అండ్ కొత్తిమీరని అయితే ముందు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న వెంటనే లేట్ చేయకుండా మనం కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాం అనమాట. ఇలా ఆయిల్ వేసుకోగానే దీంట్లో ఇక కొద్దిగా చెక్క, 2 లవంగాయలు, తిరగమాత గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు కలిపి ఉన్న ఈ తిరగమాత గింజల్ని ఇందులో వేసేసి కాసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా లైట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగానే దీంట్లో మిర్చి కూడా కాసిన యాడ్ చేశాను అనమాట. ఇలా మిర్చి యాడ్ చేసిన వెంటనే లాస్ట్కి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా మొత్తం మిక్స్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా ఈ తిరగమాత మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన ఫిష్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ఇంతవరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందాక మనం కలుపు చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఫిష్ అనేది, దాన్ని ఇందులో వేసేసి కదిలించకుండా ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిగా సేపు ఉడికించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఇట్లా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. మనం గ్రేవీ కోసం ఆనియన్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీని మీదే కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇట్లా ఆనియన్స్ని ఇలా విశాలంగా ఎందుకంటే ఫిష్లో పద్దుగూకులు మనం స్పూన్ కానీ ఏదైనా పెడుతూ ఉంటే ఫిష్ చితికిపోతూ ఉండేది కదా. సో దానికోసం మనం ఏంటంటే కొంచెం స్లోగా అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇలా స్లోగా కుక్ చేసుకునేటప్పుడు ఈ ఆనియన్స్ అనేది కొంచెం బాయిల్ అయి ఉంటాయి కదా, ఇప్పుడు మనం కదిలించుకుంటే ఫిష్ అంతా కూడా మంచిగా పట్టిద్ది. సో ఇలా పట్టించుకోవడం కోసం నేనైతే ఇట్లా వెడల్పుగా ఇలా ఫ్రీగా అయితే చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనం గ్రేవీ కోసం కాసిన వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ బౌల్ ఉంది కదా, దాంట్లోనే కాసిన వాటర్ పోసి ఇందులో వేసేసుకొని మొత్తం కూడా కలబెట్టేసుకోవాలి. ప్రతిసారి మనం స్పూన్ కానీ గెంటి కానీ పెట్టి కనుక కదిలిస్తూ ఉంటే ఫిష్ అనేది చితికిపోతూ ఉండిద్ది. సో నేనైతే ఈ విధంగా కదిలించుకొని మూత పెట్టి ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. 2 నిమిషాలకు ఒకసారి మనం ఫిష్ ఎంతవరకు వచ్చిందా అనేది అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. దీన్ని దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేటప్పుడు మనం ఒకేసారి ఒక స్పూన్తో ఇలా వేసేస్తే కదిలించాల్సి వస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా కొద్దిగా స్ప్రెడ్ చేస్తూ వేసుకున్నాను. ఇది మళ్ళీ మనం తప్పదు కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి రౌండప్ చేసుకోవాలి. ఇలా రౌండప్ చేసుకొని ఈ పచ్చి వాసన పోయేదాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుకింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్లో మనం రెసిపీ ఎంతవరకు వచ్చిందా అనేది చూసుకున్న తర్వాత దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాక ఫిష్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా సరే బిగినర్స్ కూడా ట్రై చేయాలి అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా నార్మల్ ఇంగ్రీడియంట్స్. మరిన్ని వీడియోస్ కోసం మన వల్లి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో అనేది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.